పరిశీలన అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, అతని యొక్క చర్యలను జాగ్రత్తగా గమనించడం అన్నమాట. పరిశీలన పద్ధతి యొక్క అర్థం ఏంటిది అంటే, పరిశీలన అంటే ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, పరిశీలన చేయడం జరుగుతుంది కదా. మరి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, అతని యొక్క జాగ్రత్త, అతని యొక్క చర్యలను పూర్తిగా గమనించడం అంటే దీనినే పరిశీలన పద్ధతి అని అంటారు. శిశువుల అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి, శిశువు యొక్క అభివృద్ధిని అంటే చైల్డ్ డెవలప్మెంట్ అంటే అర్థం చేసుకోవడానికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మరి పరిశీలన పద్ధతి లక్షణాలు మరియు శిశువులో ఉన్నటువంటి సహజ వాతావరణంలో మరి ఈ ఉపాధ్యాయుడు గమనించడం జరుగుతుంది. అంటే శిశువు యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అంటే అతడు అర్థం అవుతుందా లేదా అనేది ఉపాధ్యాయుడు అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఏ విధంగా స్పందన చేయడం జరుగుతుంది అనేది మంచి సహజ వాతావరణంలో శిశువునైతే మరి ఉపాధ్యాయుడు గమనించడం జరుగుతుంది. నేరుగా ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. శిశువు సహజ స్పందనను తెలుసుకోవచ్చు. నేరుగా ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. అంటే నేరుగా అంటే ఇక్కడ ఉపాధ్యాయుని తీసుకున్నాం కదా, ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, శిశువు పైన నేరుగా అతన్ని పరిశీలన చేస్తాడు. కాబట్టి మరి శిశువు సహజ స్పందన, అతని యొక్క సహజ స్పందనను కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఉపాధ్యాయుడు లేదా పరిశోధకుడు నమోదు చేసుకుంటాడు. ఉపాధ్యాయుడు అన్నా పరిశోధకుడు అన్నా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది శాస్త్రీయ అధ్యయన పద్ధతిగా పరిగణించబడుతుంది. మరి పరిశీలన పద్ధతిని రకాలు చూసినట్లయితే సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, పాల్గొనే పరిశీలన, పాల్గొనని పరిశీలన, ఈ విధంగా మరి పరిశీలన రకాలు చూసినట్లయితే 4 రకాలుగా ఉన్నాయి. సహజ పరిశీలన అంటే న్యాచురల్ అబ్జర్వేషన్ అన్నమాట. అంటే సహజ వాతావరణంలో ఉపాధ్యాయుడు లేదా పరిశోధకుడు మరి అతని యొక్క ప్రవర్తనను, అతని ఏ విధంగా స్పందన చేస్తాడు అని సహజ వాతావరణంలో కూడా పరిశోధకుడు ఏం చేస్తాడు, తెలుసుకుంటాడన్నమాట. కాబట్టి దీనిని సహజ పరిశీలన అంటే న్యాచురల్ అబ్జర్వేషన్ అంటే శిశువు సహజ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించడమే న్యాచురల్ అబ్జర్వేషన్ అన్నమాట. అలాగే నియంత్రిత పరిశీలన అంటే కంట్రోల్డ్ అబ్జర్వేషన్, కొన్ని నియమాలు లేదా పరిస్థితులు సృష్టించి పరిశీలించడం. అంటే కంట్రోల్డ్ అబ్జర్వేషన్. నియంత్రిత పరిశీలన అంటే కొన్ని నియమాలు లేదా పరిస్థితులను పరిశీలించడమే కంట్రోల్ అబ్జర్వేషన్ అని అంటారు. దీన్ని కూడా